సార్ విజయవాడలో మొన్నటి వరకు చూసాం సార్. వరదలు మొత్తం కూడా విజయవాడని మొత్తం ముంచేసింది. అయితే ఇప్పుడు మరొక సమస్య కూడా అక్కడ తలెత్తిందా సార్? చాలా పెద్ద ఎత్తున అంటువ్యాధులు సోకుతున్నాయి ప్రజలందరికీ. లక్షలాది మందిలో ఎఫెక్ట్ అయిపోయారు. ఈ అంటువ్యాధుల వల్ల వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్ ఇటువంటివన్నీ కూడా వాళ్ళకొస్తున్నాయని అంటున్నారు సార్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని పట్ల సీరియస్ అయిపోయారు. ఏ విధంగా అంటే ఏ విధంగా ఇవి సర్క్యులేట్ అవుతున్నాయన్న దానిపైన ఒక పర్యవేక్షణ కూడా చేస్తున్నారంట. మరి ఆయన ఏం చేయబోతున్నారు? అసలు ఈ అంటువ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నాయి? దీని గురించి ఏం చెప్తారు? మామూలుగా ఎప్పుడైనా వరదలొచ్చిన తర్వాత వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలడం అనేది జరుగుతుంది. ఇందులో రకరకాల పద్ధతులుంటాయి. ఒకటి మనకిక్కడ బంగాళాఖాతం నుంచి రావడంతో బంగాళాఖాతం నుంచి అనేక పాథోజన్స్, బాక్టీరియా ఇటువంటివన్నీ వైరస్‌లు ఇవన్నీ వచ్చేసాయి. సో, దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వరదల్లో దాదాపు 3,00,000 మంది విజయవాడలో చిక్కుకున్నారు. ఇది వరద నీరు వెళ్ళినా కూడా బురదమయమైపోతుంది మొత్తం. ఈ బురద ద్వారా కూడా పాథోజన్స్, బాక్టీరియా ఇవన్నీ వస్తాయి. రెండవది సరైన వాటర్ వాళ్ళకి అందలేదు. ముఖ్యంగా ఇంటీరియర్ ప్లేస్‌లో ఉండే విజయవాడ ఏరియాలో ఇంటీరియర్ ప్లేస్‌లో ఉన్న చాలా మందికి వాటర్ అందకుండా వాళ్ళు మన టీవీలో ఛానెల్స్‌తో మాట్లాడుతున్నారు. ఇదే వాటర్ మేము కాచుకొని తాగాము. కొంతమంది వాటర్‌ని కాచకుండా కూడా తాగేసే సందర్భాలు అయిపోవడం, దానికి వాళ్ళ దగ్గర ఏమీ లేకపోవడం, వాటర్ సమస్య, ఆహ్, వాళ్ళు కాంటాక్ట్ చేయలేకపోవడం, చేసినా వాళ్ళకి సహాయం అందలేకపోవడం, ఇలాగ రకరకాల కారణాలతో ఆహ్, వాటర్‌ని చూద్దామని తాగేసిన సందర్భాలున్నాయి. దానివల్ల కూడా ప్రాబ్లమ్. ఎందుకంటే డ్రైనేజ్ అంతా కూడా దీంట్లో కలిసిపోవడం, దీనివల్ల అనేక రకాల బాక్టీరియా ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. మామూలుగా డెంగ్యూ గావచ్చు, టైఫాయిడ్ గావచ్చు, తర్వాత హెపటైటిస్ ఏ గావచ్చు, ఆహ్, తర్వాత దాన్నేమంటారు గ్యాస్ట్రో ఆహ్, ఇంటెస్టైనల్ జబ్బులున్నాయి. అవి గావచ్చు. వెంటనే మనకి జలగ లాంటివి కొన్నుంటాయి కదా! పురుగులు అవి మన చర్మంలోకి, బ్లడ్‌లోకి వెళ్ళిపోతాయి. సో, అలాగా రకరకాల పద్ధతులు ఇప్పుడు విజయవాడలో అంటువ్యాధులు పెద్ద ఎత్తున ప్రబలిపోయినాయి. దాదాపు 2 మంది అఫెక్ట్ అయిపోయినారని చెప్తున్నారు. సో, దీన్ని ఎలా చేయాలి? ఒక సర్వే 150 వైద్య బృందాల్ని ఏర్పాటు చేసినట్టు నిన్న చంద్రబాబు ప్రకటించారు. సో, 4 రోజుల పాటు విజయవాడలో 32 వార్డుల్లో, మున్సిపల్ వార్డుల్లో ఈ బృందాలు వెళ్లి సర్వే చేస్తాయి. ప్రతి బృందంలో కూడా ముగ్గురు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుంటారు. ఒక ఏఎన్ఎం. ఏఎన్ఎం అంటే ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్ అంటారు. అంటే నర్స్ అంటే ఈ బృందాలు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళకున్న ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నాయి అనేది రాసుకొని ఆహ్, ఎక్కడెక్కడ సివియర్‌గా జబ్బులు గాని ఏమన్నా వచ్చి అఫెక్ట్ అయినారో వాళ్ళనందరిని గుర్తించి, వాళ్ళను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి లేకపోతే వైద్య శిబిరాలు 180 పైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారని చంద్రబాబు ప్రకటించారు. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరగా అవి కూడా స్టాఫ్ అందరిని అక్కడ ఉంచి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చంద్రబాబు చేస్తున్నట్టు చెప్పారు. సో, వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి తగిన వైద్యం అంటే వాళ్ళకి ఇది కాకుండా మెంటల్ ఇష్యూస్ కూడా దీనివల్ల ఉంటాయి. ఎందుకంటే మామూలుగా ఇటువంటి ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు పీటీఎస్‌టీ అంటారు. అంటే పోస్ట్ ట్రామాటికల్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. పీటీఎస్‌టీ. ఒక ట్రామా లైఫ్‌లో ఒక పెద్ద ఇది జరిగినప్పుడు దానివల్ల మానసిక దానికి కూడా కౌన్సెలింగ్ ఇవ్వడం, వాళ్ళకి భరోసా ఇవ్వడం, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదా చనిపోయుండొచ్చు. ఇలాంటివి కూడా జరుగుతున్నాయన్నమాట. సో, వీళ్ళకి కూడా తగిన వైద్యం అందించడం అనేది ఇప్పుడు ప్రధాన కర్తవ్యం. చంద్రబాబు అయితే దాన్ని రంగంలోకి దిగారు. సో, 150 బృందాలు 32 వార్డులకెళ్తున్నాయి. ఒకటేందంటే ఆహ్, కొంత లేట్‌గా చంద్రబాబు మేల్కొన్నట్టుగా కనిపిస్తుంది ఈ విషయంలో. ఏ ఏ విషయంలో అంటే వాలంటీర్‌లు గాని ముందుగానే రంగంలోకి దించుంటే అక్కడ పనిచేసిన గతంలో ఎవరెవరు పనిచేశారో 32 వార్డుల్లో ఆ వాలంటీర్‌లు గానింటే ఆ వాలంటీర్‌లకి ఆల్రెడీ ఇళ్ళకి సంబంధించిన సమాచారం వాళ్ళ దగ్గర ఉంటది. ఏ ఇళ్ళలో ఎవరుంటారు? వాళ్ళ ఆల్రెడీ ఉన్న ఇష్యూస్ ఏంటి? చిన్న పిల్లలు ఎంతమందున్నారు? ఈ డేటా అంతా వాలంటీర్‌ల దగ్గర ఉంటది. ఎందుకంటే 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉంటారు. ఆ 50 ఇళ్ళల్లో
ఉండే వాళ్ళందరి గురించి ఈ ప్రత్యేకమైన వాలంటీర్‌కి సమాచారం ఉంటుంది. అందుకనే జగన్ ఉన్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకి ఎంతో మేలు జరిగింది. ఎందుకంటే కరోనా టైంలో కూడా చూసాము. అంటే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో పెద్దవాళ్ళు ఎవరుంటారు, ఈ ఇంట్లో పిల్లలు ఎవరుంటారు, వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి ముందే ఒక ఐడియా ఉంటది. కాబట్టి ఈజీగా వాళ్ళు అప్రోచ్ చేయగలుగుతారు. సో, ఇది ఇక్కడ ఇట్లాంటి వరదలొచ్చినప్పుడు కూడా వాలంటీర్‌లు గాని మనం గతంలో చూసినాం. వాలంటీర్‌లు చాలా లోతు నీళ్ళలోకి కూడా ఎళ్లి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కావచ్చు, సరుకులు అందించడం ఇవన్నీ మనం వీడియోస్ చూసాం. ఇప్పుడు ఆ వ్యవస్థ ఫెయిల్యూర్ కావడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం అనుకున్న స్థాయిలో కదలలేదు. మనం చెప్పుకున్నాం గూడా మన నాదెండ్ల మనోహర్‌తో చంద్రబాబు మాట్లాడుతున్న వీడియో లీక్ అయింది. ఆ వీడియోలో క్లియర్‌గా నాదెండ్ల మనోహర్ నా దగ్గర ఎక్కువ వెహికల్స్ లేవు సార్. నా దగ్గర 150 ఉన్నాయి. అవి పంపించాను. నారాయణ గారు పంపిస్తా ఉన్నారు. ఆయన పంపియలేదు. ఇలాగ నేను కంప్లెయింట్ ఇవ్వడం కాదు సార్. జరిగిన ఫ్యాక్ట్‌లు చెప్తున్నానని ఆయన చాలా డీసెంట్‌గానే చెప్తున్నాడు. ఆయన చెప్పే దాంట్లో మనకేమి కంప్లెయింట్ ఇచ్చినట్టుగా కూడా లేదు. అలాగే చంద్రబాబు కూడా 80,000 టార్గెట్ ఉంటే మీరు 15,000కే సప్లై చేసామని చెప్తున్నారు. అంటే 20% మాత్రమే వెళ్ళాయి అని ఆయన కూడా ఆందోళన బాధగా చెప్తున్నాడు చంద్రబాబు. ఎందుకంటే చంద్రబాబు చాలా సీరియస్‌గా బాధితులకి సహాయపడాలని ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నాడు గానీ, దానికి తగినట్టుగా యంత్రాంగం గాని, మంత్రులు గాని చంద్రబాబు స్థాయిలో కదలట్లేదు. కొంతవరకు లోకేషు, నిమ్మల రామానాయుడు ఇలాంటోళ్ళు ఆహ్, కార్యక్రమం బుడమేరు ఎక్కడెక్కడ అయితే ఇబ్బందులున్నాయి, గండ్లు పడ్డాయి అవన్నీ పూడ్చడం అవన్నీ చేస్తున్నారు. సో, ముఖ్యంగా వీళ్ళకి ఇవన్నీ అందాలి. దాంతో పాటు మెడిసిన్ గూడా చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియేట్ ఇప్పుడు ఆహారం తినాలన్నా వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి గదా! ఇప్పుడు తీవ్రమైన డెంగ్యూ లాంటివి ఉండేవాళ్ళకి రెగ్యులర్ ఆహారం అనేది ఇంకా ఇబ్బందవుతుంది. వాళ్ళకి బ్రెడ్డు, పాలు అట్లాంటివి అందాలి. వాళ్ళకి మెడికేషన్ అందాలి ఇమ్మీడియేట్‌గా. లేకపోతే అవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో, ఇవేంటంటే కమ్యూనిటీ డిసీజెస్ పెరిగిపోతాయి. స్ప్రెడ్ అయిపోతాయన్నమాట. సో, దాన్ని కట్ చేయాలి. కట్ చేయాలంటే ఒకవైపు శానిటేషన్ చేయడం, రెండో వైపు మెడికల్ హెల్ప్ అందడం. మూడవది మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న చోట వాళ్ళకి కౌన్సెలింగ్ గూడా ఇవ్వాల్సుంటది. సో, ఇదంతా అంతే. ఇది గూడా టార్గెట్ కాదు. మనం సింపుల్‌గా గవర్నమెంట్‌నేమో చంద్రబాబుని విమర్శించేయడం అనేది సులభమే గానీ, చేయడం అనేదే కష్టం. ఎప్పుడైనా బయటుండి మనం విమర్శించేయొచ్చు. కానీ ఈ వ్యవస్థలనేవి గాని ఉంటే ఇంకొంత బెటర్‌గా చేసుండగలిగారు చంద్రబాబు. అంటే సచివాలయ వ్యవస్థ గాని, వాలంటీర్ వ్యవస్థ గాని ఉండుంటే ఇంకొంత బెటర్‌గా ఉండేది. కనీసం దీన్ని గుణపాఠంగా తీసుకొని చంద్రబాబు కింది స్థాయిలో వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి ఏం చేయాలనేది నెక్స్ట్ వరదలొచ్చినప్పటికంతా వర్షాలు తీవ్రమవుతుందా అంటున్నారు. అక్కడ కూడా వరదలొచ్చే అవకాశం ఉంది. సో, అక్కడ గూడా ఇప్పుడు ముందస్తుగా అలర్ట్ చేస్తున్నారు ప్రజల్ని. ఫోన్ మెసేజ్‌లు ఇవన్నీ వెళ్తున్నాయి. ఫోన్ ఫోన్ మెసేజ్‌లు ద్వారా అలర్ట్ చేస్తున్నారు. ప్రజలనైతే ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ముందస్తు హెచ్చరికలు చేయడం, వాళ్ళని అలర్ట్ చేయడం అవన్నీ చేస్తున్నారు. సో, చంద్రబాబు అయితే ఈ అనుభవాన్ని ఉపయోగించుకొని కరెక్ట్‌గానే పనిచేస్తున్నారని చెప్పాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఆ ఏరియాలో. ఓకే. థాంక్ యూ సో మచ్.